హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టిప్స్. ఈరోజు రెసిపీ ఉల్లిపాయ కుర్మా. ఈ కుర్మాని ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ నేను మీడియం సైజ్ 4 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక అందులోకి 1 స్పూన్ పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేలోపు మనం శనగపిండిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 స్పూన్స్ శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఇక్కడ ఉల్లిపాయలు మెత్తబడిపోయాయండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 ఆలుగడ్డలు వేసుకున్నాను. 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కుర్మా రెడీ అయినట్టే. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.